గ్రామము ఎమ్మిగనూరు నియోజకవర్గము కర్నూలు జిల్లా. దానిలో టీడీపీ నాయకుడు చిన్న స్థలాన్ని వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు. మమ్మల్ని మా యొక్క స్థలాన్ని బండలు పాతుకొనడానికి పోయింటే వాళ్ళు దౌర్జన్యంగా మా మీద దాడికి వచ్చి కొట్టడానికి వచ్చినారు సార్. మీరు పైకి ఎక్కినారంటే మిమ్మల్ని చంపి పారేస్తాము అని బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే సార్ దగ్గర పోదామంటే వాళ్ళు అక్కడికి రానినట్ల మనల్ని దౌర్జన్యంతో ఇక్కడ న్యాయం చేయటం లేదు సార్. వాటికి ప్రజా దర్శనంలో వచ్చి ఎమ్మెల్యే సార్ కూడా కలిసినాం సార్. ఇప్పుడు కొట్టం వేసినారు వాళ్ళు మా స్థలంలోన. కొట్టం వేసింటే మా పెద్దలు న్యాయం చేసి కొట్టం తీపిచ్చినారు సార్. తీపిచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు నాకు మోహన్ రెడ్డి సారు అండ ఉంది, మాకి ధర్మగోపాల్ నీరు మా స్థలంలోకి అది ఇది ఆక్రమించడానికి కొట్టడానికి దౌర్జన్యం చేస్తున్నారు. మాకి మా పెద్దల మా తాత ఊళ్ళ వస్తుంది, వారసత్వంగా వచ్చింది మా తాత ఆస్తి. దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు మా దగ్గర అన్ని ఉన్నాయి సార్. ఆన్లైన్ ఉన్నాయి, రిజిస్టర్ పత్రము ఉంది, లింక్ డాక్యుమెంట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మా ఊళ్ళో కర్నూలు స్పందన కూడా పోయించినాం సార్. పోయించినాక ఎస్పీ ఆఫీస్ దగ్గర ఇచ్చి వచ్చినాం సార్. పోలీస్ స్టేషన్ పోయింటే పోలీసులు ఒక వారం వరకు పోలీస్ స్టేషన్ తిరిగినాము, ఎవరు చర్య తీసుకుంది సార్. తెలుగుదేశం. నా పేరు శకుంతలమ్మ, మా అమ్మ పేరు ఉత్తరమ్మ. క్వశ్చనప్ప కార్యంలో 2 సెంట్లు స్థలం ఇచ్చినారు మా అమ్మకి. కొట్టం వేసుకునేదే కానీ వాళ్ళు దాంట్లో ఉండలేదు. కొట్టంలో మీనట్లు బయటికి దొబ్బేశారు, కానీ మాకు ఎవరు న్యాయం చేయలేదు. మీరు న్యాయం చేయాలి మనకి అని మీ వద్దకు వచ్చాము. మేము మాకు ఇంక న్యాయం కావాలని అడుగుతున్నాం. నమస్తే సార్, నా పేరు ముక్కరమ్మ. నాకు ఇట్లా గవర్నమెంట్ స్థలం ఇచ్చినది పట్ట. నేనేమిన్నాను, బండ్లు తొలిచినాను, గరు చేర్చినాను. నా కూతురు పెళ్ళైతే పెళ్ళిలో ఉన్నాను. నాకు పట్టం వేసి కూడా పెట్టినాను. అయినా నేను ఇంక పోదామని పోయానే 3 నెలలు ఉన్నాను. 3 నెలలు ఉన్నాక నా వెనకాసి నా పట్టముని కబ్జా చేసింది. కబ్జా చేసి వాకిలేసి బీగం వేసింది, నన్ను రానిదు. నాకు 5 మంది బిడ్డలు, ఒక కొడుకుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. 5 మంది బిడ్డలు నాకెవరు లేదు, భర్త కూడా లేడు. నన్ను ఎవరు రాలండి. నన్ను వచ్చేది కలెక్టర్ మదికి చూస్తానమ్మా, సాయం చేస్తానలేదు. ముట్టడానికి తల్లి కూడా నాకు సాయం చేయాలని నన్ను అడుగుతున్నాను. మీదంతా మాకు కనికలు చూపించి మా మీద దయ కలిగి మాకు సాయం చేయమని మిమ్మల్ని కోరుతున్నాము. కబ్జా చేసింది నాకు సాయం చేయమని నిన్ను అడుగుతున్నాము. మీరందరూ కలిసి మాకు సాయం చేసి మాకు న్యాయం చేసి మా పక్షాన నుండి మాకు జరగాలని, మా స్థలాలు మాకు రావాలని మమ్మల్ని కోరుచున్నాము. నా భార్య పీక్టా జ్యోతి 2019 ఆగస్టు నెలలో స్థలం ఫ్లాట్ తీసుకున్నారు. ఏఎస్ఐ మునిస్వామి సార్ దగ్గర తీసుకున్నారు మన ఫ్లాట్. ఇది ఏమంటే గత కొన్ని రోజుల నుంచి ఆక్రమణకు చేయడానికి స్థలం మీదకి వచ్చి ఇది నాది అని మాట్లాడుతున్నాడు అనమాట. దీనిపైన మనం డాక్యుమెంట్ తెచ్చుకొని యాజ్ పర్ రూల్ ప్రకారం మనం చూసి ఎవరికి వాళ్ళకు చేద్దామని చెప్పారు. ఇప్పుడేం జరిగిన వ్యక్తి వచ్చి మా స్థలంలో వచ్చి షెడ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని మేము అడ్డుకోకపోతే ఇది డాక్యుమెంట్ తెచ్చుకోమన్నాము. మేము డాక్యుమెంట్ తెచ్చుకున్నాం, దాని ప్రకారం చూసి క్లియర్ చేద్దాము. నమస్తే సార్, మేము మిలిటరీ కాలనీలో 1993లో చేనేత మగ్గం వేసి ఫ్లాట్లు తీసుకున్నాం సార్. మాది 16, 17 ఫ్లాట్ నంబర్ సార్ మాది. ఈ ఆగస్టు 4వ తారీఖు సార్ 25 అప్పుడు మేము బండలు పాతినాం సార్. చాలా కష్టపడి బండలు పాతుకున్నాము. అప్పుడు కబ్జాదారులు వచ్చి మా బండలన్నీ పీకేసినారు సార్. 6 నెలలు అయింది సార్, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్, అయినా ఏమి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. మళ్ళీ ఇప్పుడు మన జనవరి 18వ తారీఖు మళ్ళీ చిన్న షెడ్ వేసుకోవాలని బండలు లాటినాం సార్. మళ్ళీ వీళ్ళు ఎవరు సార్, గడ్డపారలు శిలకలు తీసుకొచ్చి బండల్ని తొలగించడం కూడా జరిగింది సార్. మా పైన అక్రమంగా అస్సలకి కొట్టడం, చంపుతాం అన్నట్టు చేసినారు సార్ వాళ్ళంతా. మేము చాలా బీద కుటుంబంలో నుండి వచ్చినాం సార్. మా ఆమెకు మా పైన మమ్మల్ని కాపాడతామని చెప్పినారు సార్. ఈ విషయం ఇక్కడ కలెక్టర్ గారిని కూడా సంప్రదించినాం సార్. కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుచున్నాం సార్. మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం సార్, మళ్ళా కరెంటు బిల్లు కడుతున్నాం సార్. సంవత్సరం నుండి 2 సంవత్సరాలు అయింది సార్. మా ప్లేస్ లో మేము బోరింగ్ కూడా వేయించాం సార్.
నెల నెల మేము కరెంటు బిల్లు గుత్త అన్ని కడుతున్నాం సార్. మొన్నటి వరకు కట్టాం సార్. మార్చి వరకు మేము కరెంటు బిల్లు కడుతున్నాం సార్, గుత్త కడుతున్నాము. మాకు న్యాయం చేయాలని కమిషనర్ గారిని, మమ్మల్ని కబ్జాదారుల నుండి మమ్మల్ని రక్షించండి సార్. ఇప్పుడు కూడా మా ప్లేస్ లో వాళ్ళు బండలు పెట్టినారు సార్. ఆ బండల్ని తొలగించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏకతాటిపైకి వచ్చి ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి అమాయక ప్రజలు కానీ పేద ప్రజల యొక్క స్థలాలను ఇవాళ కబ్జాకు పాల్పడడం జరుగుతుంది. ప్రధానంగా మొన్నటి రోజు మిలిటరీ కాలనీకి సంబంధించినటువంటి ఒక ఉర్దూ దంపతులతో కూడా డైరెక్ట్ గా వాయిస్ సోషల్ మీడియా ద్వారా వాయిస్ ఇవ్వడం జరిగింది. మా స్థలాన్ని సంబంధించినటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇద్దరు వచ్చి బెదిరింపులు పాల్పడి మా స్థలాన్ని కబ్జా చేశారు. మాది గవర్నమెంట్ ఇచ్చిన పట్ట కాదు, రిజిస్ట్రేషన్ పట్ట, మా స్థలాన్ని కబ్జా చేశారు, మాకు న్యాయం చేయండి అనే పద్ధతిలో బయటకు వచ్చి డైరెక్ట్ గా కంప్లైంట్ ద్వారా గాను సోషల్ మీడియా వేదిక గాను పంచుకోవడం జరిగింది. ఈ పద్ధతిలో మొత్తం కూడా ఎమ్మెల్యే టౌన్ లో మిలిటరీ కాలనీ, మైనార్టీ కాలనీ, ఈతవనం, అదేవిధంగా ఉసానపు కొట్టాల, బీసీ శ్మశాన వాటిక, అదేవిధంగా విశ్వబ్రహ్మణ శ్మశాన వాటిక సంబంధించినటువంటి ఈ యొక్క స్థలాలు మొత్తం కూడా ఈ వైసీపీ అదేవిధంగా టీడీపీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కలిసి వాళ్ళు మొత్తం కూడా ఇవాళ కబ్జాలకు పాల్పడడం జరుగుతుంది. దీనిపైన ప్రజలు పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి తరుణం జరుగుతుంది. ప్రధానంగా గతంలో సంప్రదాయం ఉండదు, ఎమ్మెల్యేలో ఏ అధికార పార్టీ అభివృద్ధి పైన ప్రతిపక్ష పార్టీలు వాటిపైన చర్చ పెట్టి విమర్శించేవి. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చినా ఈ పనులు చేయలేదు, ప్రజలకు సేవ చేయలేకపోయింది, ప్రజలకు ఈ విధంగా రోడ్లు వేయలేకపోయిందని చెప్పి ఆ పద్ధతిలో వాళ్ళు పోరాటాలు చేసేవాళ్ళు. కానీ నేడు మొత్తం కూడా ఈ కబ్జాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఇద్దరు ఒకటే మొత్తం కూడా కబ్జాలు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తే కనీసం ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులు కూడా ఎక్కడ కూడా ఖండించినటువంటి దాఖలు కూడా లేవని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెన్నకేశ్వరి గారు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, బుట్ట రేణుక గారు సంబంధించినటువంటి అధికార పార్టీ కబ్జాలపైన ఎందుకు స్పందించడం లేదనేది మాకు పెద్ద ఒక అనుమానం తావిస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఎమ్మెల్యేలో చాలా కాలం నుంచి కూడా ప్రజలు స్థలాలు కొనాలన్నా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కబ్జా చేస్తారో, ఎప్పుడు ఏ స్థలాల మీద కన్నేస్తారో అర్థం కాని పద్ధతిలో ఇవాళ ప్రజలు బిక్కుమంటున్నారు. దీన్ని బట్టి చూస్తే పాతకాలంలో ఒక సామెత గుర్తొచ్చేది. ఆ సామెత ఏంటంటే దొంగలు కలిసి ఊరును పంచుకునే పద్ధతిలో ఆ చందంగా ఇవాళ ఎమ్మెల్యే నియోజకవర్గం తయారైందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నందవరం కానీ, అదేవిధంగా ఖైరాబాద్ కానీ, ఎమ్మెల్యే టౌన్ కానీ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఒకే తాటిపైకి వచ్చి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు తాటిపైకి వచ్చి నీకింత నాకింత అనే పద్ధతులు ఇవాళ కబ్జాలు పాల్పడుతున్నారు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనిపైన సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు కానీ ఎక్కడైతే కబ్జా జరిగిందో ఆ కబ్జాకు సంబంధించినటువంటి అంశాలపై కూడా మీరు క్లుప్తంగా మీరు వీటిపైన నోటీసులు ఇవ్వండి. ఎవరైతే కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళపైన కేసులు పెట్టండి అని చెప్పి అనేక దఫాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఏం మాత్రం స్పందించకపోవడం అనేది చాలా బాధాకర విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యేలు నియోజకవర్గం సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇలాంటివి జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి మేము భావిస్తాం. ఏదైతే ఇప్పటికైనా ఈ కబ్జాల పైన స్వయాన డైరెక్ట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి బివి జయనాశ్వరి గారు ప్రత్యేకంగా మీరు దీనిపైన కట్టడియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ప్రజలు కూడా ఏదైనా స్థలం కొనాలా లేదా అనేది ఆలోచనలో భయప్రాంతులకు గురవుతున్నారు. మన ఇంతకు ముందు ఆదుని సంబంధించిన కబ్జాలు పెట్టింది పేరు అని చెప్పి పెద్ద ఎత్తున బాధలు పడి మొత్తం కూడా స్థలాలను కబ్జా చేసినటువంటి సందర్భాల్లో అధికారులు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దాన్ని మించి ఎమ్మెల్యేలో కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా మేము కబ్జాలకు పాల్పడే పద్ధతులు ఇవాళ ఇక్కడ వ్యవహరిస్తున్న తీరును చూస్తే చాలా సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి వీటిపైన ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ గారి, పోలీస్ డిపార్ట్మెంట్ గారి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎవరైతే కబ్జాలకు పాల్పడతారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేయాలని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.